బులెటిన్లో ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 137వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బొగ్గు ఉత్పత్తి రంగంలో సింగరేణి కొత్త బ్లాక్లను కైవసం చేసుకుందని డైరెక్టర్ సూర్యనారాయణ తెలిపారు. సింగరేణిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. జనగామ జిల్లా పాలకుర్తిలో విద్యార్థులకు సమాజం పట్ల అవగాహన కల్పించారు శ్రీ శ్రీ దేవనాథ్ జియర్ స్వామి. పాలకుర్తి వికాసం వారి ఆధ్వర్యంలో జ్ఞానబోధ పాఠాలు బోధించారు. ప్రతి విద్యార్థి పెద్దల పట్ల గౌరవంతో నడుచుకోవాలని సూచించారు. అంబర్పేట్లో విషాదం చోటు చేసుకుంది. జార్ఖండ్ కు చెందిన జస్వల్ అప్పుల బాధతో ఫ్యాన్ కు ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. గాలివీడు విద్యుత్ ఏఈ డ్రైవర్ ఓ రైతు వద్ద లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. సాగు భూమి విద్యుత్ కనెక్షన్ కోసం ఏఈ 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ ఆశ్రయించాడు బాధిత రైతు. మహబూబాబాద్ జిల్లా బోడమంచ తండాలో దారుణం చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన ఓ రైతును దుండగులు గొడ్డలితో నరికి హత్య చేశారు. రైతు ఇంటికి రాకపోవడంతో బంధువుల ఇళ్లలో ఆరా తీశారు కుటుంబ సభ్యులు. అయితే పొలానికి వెళ్లే రహదారిపై మృతి చెంది ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరులో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్య జరిగిన ప్రదేశంలో దొరికిన ఆధారాలను బట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వావిలేటిపాడుకు చెందిన తాత 7 కొండలుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. నల్గొండ జిల్లా నకరేకల్లో మిస్ అయిన చిన్నారిని సేఫ్ గా తల్లికి అప్పగించారు పోలీసులు. సూర్యాపేటకు బస్సులో వెళ్తున్న చిన్నారి తల్లికి తెలియకుండా నకరేకల్ బస్ స్టాప్ లో దిగిపోయింది. ఏడుస్తున్న చిన్నారిని పోలీసులకు అప్పగించారు. ఎస్ఐ వీరబాబు చిన్నారిని తల్లి చెంతకు చేర్చారు. సింగరేణి 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు నిధులు తక్కువగా కేటాయించారని నిరసన వ్యక్తం చేశారు ఏఐటియుసి నాయకులు. గత వేడుకల్లో 6 లక్షలతో ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన యాజమాన్యం ఇప్పుడు 60,000 రూపాయలతో కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. తిరుమల శ్రీవారిని పలువురు ఏపీ మంత్రులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో హోంమంత్రి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఉపాధి హామీ పథకం పేరు మార్చడం బాధకరమన్నారు తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి. పేదల కోసం కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకంలో కేంద్రం వాటాను 60% తగ్గించడం దారుణమని చెప్పారు. అన్ని రకాల వస్తువులపై జీఎస్టీ వేసి మోదీ సర్కార్ ఆదాయం పెంచుకుంటుందని తెలిపారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తిరుమల శ్రీవారిని సినీ నటుడు రిషబ్ శెట్టి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా పలువురు నివాళులర్పించారు. పివి చిత్రపటానికి పూలమాలలు వేసి తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి శ్రద్ధాంజలి ఘటించారు. ఏబిసిడి అవార్డులు అందుకున్న పోలీస్ అధికారులను రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు అభినందించారు. రాయదుర్గంలో సైబర్ క్రైమ్ కేసును ఛేదించి రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన పోలీసులను సన్మానించారు. పోలీసుల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురంలో బాణసంచాతో తెలుగు తమ్ముళ్లు సందడి చేశారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా గంధం పల్లం రాజును నియమించడంతో అభిమానులు జోరుగా సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అధిష్టానానికి పల్లం రాజు కృతజ్ఞతలు తెలిపారు. కడప జిల్లా కలెక్టర్ ను వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కలిశారు. యురేనియం టైరింగ్ పాండ్ సమస్యలను పరిష్కరించాలని ఎంపీ కోరారు. కోరుకొండ ముద్దనూరు 4 లైన్ల రహదారి వల్ల ఇళ్లు కోల్పోయే వారికి న్యాయం చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు ఎంపీ అవినాష్ రెడ్డి. కడప నగరంలోని 12, 13, 14, 15వ డివిజన్స్ ను కడప మేయర్ పాక సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి సందర్శించారు. పలు కాలనీలో జరుగుతున్న డ్రైనేజ్ నిర్మాణ పనులు, రోడ్డు సమస్యలను మేయర్ పరిశీలించారు. సింగరేణి 137వ ఆవిర్భావ వేడుకలను మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సింగరేణి పతాకాన్ని ఎగురవేసి సింగరేణి జీఎం శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో సింగరేణి కార్మికులు, కార్మిక సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో టీడీపీ శ్రేణులు సందడి చేశారు. కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డిని నియమించడంతో తెలుగు తమ్ముళ్లు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు. సుద్దపల్లె నుంచి ర్యాలీ చేపట్టి భూపేష్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు అభిమానులు. హనుమకొండ జిల్లా కేయూ జంక్షన్ లో ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. బంగ్లాదేశ్ లో హిందువులను హతమార్చడాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు విద్యార్థులు. అలాగే బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హిందువుల జోలికి వస్తే ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. కువైట్ లో టీడీపీ ఎన్ఆర్ఐలు అభినందన సభ ఏర్పాటు చేశారు. రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా సుగవాసి ప్రసాద్ బాబు నియామకంతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలను కొనసాగించారు.